హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మనము హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ హ్యాండ్కి డౌన్ తీసుకుంటాం కదండి, అదైతే కటింగ్ చేసేటప్పుడు తీసేసుకుంటాము. కానీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ డౌను మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి, బ్యాక్ సైడ్ రాకూడదు. ఆ విధంగా బ్యాక్ సైడ్ రాకుండా ఫ్రంట్ సైడ్ రావాలంటే మనము లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. నాకైతే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న అతుకులు అయితే పడుతున్నాయి. ఆ అతుకులు అయితే ఏ షేప్లో పడుతున్నాయో అదే షేప్లో 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఒక హ్యాండ్కి అంటే 2 అడుగు వైపు ఉన్న హ్యాండ్కి నేను అతికి జాయింట్ని అడుగు వైపే వేశాను. చూడండి ఒకసారి, ఈ చిన్న పీస్ని అడుగు వైపు పెట్టి ఈ విధంగా జాయింట్ చేశాను. అలాగే మనకి పైన వైపు ఉన్న హ్యాండ్కి పైన వైపే ఈ చిన్న పీస్ని పెట్టి జాయింట్ చేయాలి. ఈ విధంగా మనము ఈ జాయింట్ చేసుకుని పీసులను బట్టే మీకు హ్యాండ్స్ కూడా తిరగవేసుకోవాలండి. చూసారు కదా, ఈ కుట్లు వచ్చేసి మనకి హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి వేస్తే ఈ కుట్లు వచ్చేసి లోపల వైపుకి ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఈ 2 పీసుని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్తో కట్ చేసుకున్న హ్యాండ్స్ని అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి రైట్ సైడే వేసుకోవాలండి. ఇది మనకి రైట్ సైడ్ వేసుకున్నాం కదా, దీని మీద లైనింగ్ పీస్ని అయితే రాంగ్ సైడ్ వేసుకోవాలన్నమాట. అంటే మనము జాయింట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసులు, ఆ కుట్లు ఈ విధంగా కనిపించే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఆ పించు లోపలికైతే కుట్టు వేసుకోవాలండి. అలాగే మనకి ఇది వచ్చేసి అంచు వచ్చింది కాబట్టి చేతి పని అక్కర్లేదు, తిరగవేసేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి పైన వైపు కుట్టు పడకుండా ఏ విధంగా తిరగవేసుకోవాలో మీకు చెప్తాను. ఈ విధంగా లైనింగు బ్లౌజ్ పీస్ని అతుక్కున్న తర్వాత ఈ రెండాటిని ఈ విధంగా విడదీసి మరొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి లైనింగ్ మీద పడే విధంగా వేసుకోవాలండి. మనకి రెండాటికి కలిపి కుట్టు వేసామంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి ఉన్న కుట్టు కనిపిస్తుంది. ఈ విధంగా వేసుకుంటూ కుట్టు కనిపించదు. తర్వాత ఈ విధంగా లైనింగ్ని అయితే తిరిగి వేసేసుకున్నాక మనకి అడుగు వైపునున్న బ్లౌజ్ పీస్ది కొద్దిగా ఎక్స్ట్రాగా చూసారు కదా, గ్రీన్ కలర్ మీకు కనిపిస్తుంది కదా, గోరంత పెట్టాను నేను. ఈ విధంగా కనిపించి ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి లైనింగ్ బయటకు కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాక పైన వైపు సరి చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కనుక మనము హ్యాండ్స్కి లైనింగ్ అతుక్కుంటే మనకి పైన వైపు కుట్టు కనపడకుండా ఉంటుందండి. మీకు చేతి పని కావాలనుకుంటే ఈ విధంగా ఉండగానే చేతి పని కూడా వేసేసుకోవచ్చు, మడత లేకుండా కూడా చేతి పని వేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా అయిన బ్లౌజ్ పీస్ క్లాత్ని కట్ చేసుకుని ఈ హ్యాండ్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే మరొక హ్యాండ్ కూడా మనము ఈ విధంగానే జాయింట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ని కూడా మనము బ్లౌజ్ పీస్ హ్యాండ్ని రైట్ సైడ్ వేసుకుని లైనింగ్ని అయితే ఈ విధంగా కుట్టు పైకి కనిపించే విధంగా పెట్టుకోవాలి. మనం కుట్టు వేసేసి తిరగవేసేసిన తర్వాత ఆ కుట్టు అయితే లోపల సైడ్కి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని నేను జాయింట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల ఒకసారి చూడండి, మనకి ఫ్రంట్ లోతులు ఒకవైపే వచ్చాయి. ఈ విధంగా ఎదురెదురుగా హ్యాండ్స్ పెట్టినప్పుడు చూసారు కదా, లోతు తీసిన భాగాలు పైన వైపుకి వచ్చాయి రెండు కూడాని. ఈ విధంగా ఎదురెదురుగా రావాలన్నమాట మీరు పెట్టుకున్నప్పుడు. ఈ విధంగా ఎదురుగా రావాలంటే నేను ముందుగా చెప్పినట్టే మీకు లైనింగ్కి వచ్చిన అతుకుల్ని నేను చెప్పిన విధంగా అతికి తిరగవేసుకుంటే మీకు ఈ విధంగా ఫ్రంట్ లోతులు రెండు కూడా మనకి ఒక సైడ్కి వస్తాయండి, బ్యాక్ సైడ్కి వెళ్ళకుండా ఫ్రంట్ సైడ్కి వస్తాయన్నమాట. తర్వాత మనం 2 హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి వేసుకుని మనకి ఆది బ్లౌజ్ ప్రకారం పొడవు వచ్చిందా లేదా అని ఇంకొకసారి చూసుకుంటే మంచిదండి. చూసారు కదా, నాకైతే 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే మనకి లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటాం కదా, అటువంటప్పుడు తిరగవేసినప్పుడు గట్రా కొంచెం ఎక్స్ట్రాగా పొడవు వస్తూ ఉంటాయండి. ఈ విధంగా చూసుకుని మీరు కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. కింద వైపు అక్కర్లేదు, పైన వైపు కట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ 4 చివర్లు కూడా హెచ్చు తగ్గులు ఉంటే తీసుకోవాలండి, సమానంగా ఉండాలన్నమాట. ఈ విధంగా చూసుకుని మీరు కట్ చేసుకుంటే మనకు సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది.